మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హబక్కుకు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యంలో వ్రాయబడిన మాట: సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతనపరుచుము. 2026వ సంవత్సర ప్రారంభంలో మనం ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సర ప్రారంభంలో ఉన్న మన జీవితంలో దేవుడు తన కార్యములను నూతనపరిచి ఆశీర్వదించి సంవత్సరములను మనకు దేవుడు దీవెనకరంగా మార్చాలని మనం కూడా ఇలాగోననే దేవునికి ప్రార్థించాలి. దూరాన సమీపాన ఉండి వాక్యం వింటున్న పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, సంవత్సరాలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉండగా దేవుడు తన కార్యములను నూతనపరచాలి. ఒక్కొక్క సంవత్సరం మనకి ఎలా ఉండాలి, సంవత్సరాల్ని మనం ఎలా వెళ్ళబుచ్చాలి, ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉండబోతున్నాం, ఈ సంవత్సరం అంతా మనం ఎలా దీవించబడాలి, లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తే ఎంతోమంది వారి సంవత్సరములను రకరకాలుగా బాధపడినట్లు, ఎన్నో విధాలుగా దుఃఖపడినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే జకరియా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడున్న ప్రజలు అంటారు, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖపడుతూ దుఃఖంతో ఉండాలా? ఆ చోట ఉన్న ప్రజలు ఈ మాట చెప్తున్నారు, సంవత్సరాలు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాం, ఈ సంవత్సరం కూడా దుఃఖపడాలా, ఈ నెలలో కూడా మేము ఏడుస్తూ దుఃఖపడాలా అని ఆ చోట వారు మాట్లాడుతున్నారు. ఈ రోజున కూడా లోకంలో చాలామందిని గమనిస్తే సంవత్సరాల తరబడి దుఃఖం, కన్నీళ్ళు, ఎన్నో సమస్యల గురించి బాధపడుతూ దుఃఖపడుతూ సంవత్సరంలో వెళ్ళపోస్తున్న వాళ్ళు లేకపోలేదు. మరొక రెఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని గమనిస్తే ఆ చోట ఉన్న ఆ ప్రజల గురించి రాయబడి ఉంది. వారిని పరిపాలించే రాజులు కఠినమైనటువంటి పనులు చేయిస్తూ దుఃఖపడుతూ వారిని అందరినీ బాధ పెడుతూ సంవత్సరాల తరబడి ఆ చోట రాయబడి ఉన్నది. రాజులు వారిని సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాలు బాధ పెడుతూ కఠినమైన పనులు చేయిస్తున్నారు. ఈ వాక్యాన్ని గమనిస్తే బాధ నొందుతూ వాళ్ళ సంవత్సరాలు వెళ్ళబోస్తున్నారు. ఎవరో వారిని బాధ పెడుతూ కఠినమైన పనులు చేయిస్తూ ఉంటే వాళ్ళ సంవత్సరాలన్నీ బాధపడుతూ. ఈ 2 రెఫరెన్సులు మనం నేర్చుకోవాల్సింది. కొంతమంది దుఃఖంతో సంవత్సరంలో వెళ్ళబోచుతున్నారు. మరికొంతమంది ఏవేవో సమస్యలతో బాధపడుతూ బాధ నొందుచు సంవత్సరంలో వెళ్ళబోచుతున్నారు. ఈ క్రొత్త సంవత్సరం అంతా దేవుడు నిన్ను, నన్ను, మీ కుటుంబములను, మీ పిల్లలను ఇట్లా బాధపడుతూ ఉండే సంవత్సరంగా కాదు, దుఃఖంతో వెళ్ళబోచే సంవత్సరముగా కాదు. విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరాన్ని మనం ఆశీర్వాదకరంగా వెళ్ళబుచ్చుదుముగాక. దీవెనకరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు, నీ కుటుంబానికి దేవుడు మార్చునుగాక. మూలవాక్యంలో చదివినట్లు మనం కూడా ప్రార్థన చేయాలి. నువ్వా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలను నూతనపరిచి మా సంవత్సరములను దీవించండి అని. లేఖనాల్లో మనం గమనిద్దాం, మన సంవత్సరములు ఎలా ఉండాలి, మన దినములు ఎలా ఉండాలి. ఒక 2-3 మాటలు మీతో తెలియపరుస్తాను. మన సంవత్సరములను దేవుడు ఎలా చేయబోతున్నాడు, ఈ క్రొత్త సంవత్సరాన్ని నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా వెళ్ళబుచ్చబోతున్నారు. మొదటి మాట కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వాక్యంలో వ్రాయబడిన మాట: సంవత్సరమును అను నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఈ మాటకు అర్థం ఏంటంటే దయనొందిన సంవత్సరం, దయను కిరీటముగా ధరింపచేసిన సంవత్సరం. ప్రార్థన చేసుకోండి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని దగ్గర మొరపెట్టండి. దేవా, మాకు ఈ సంవత్సరాన్ని దయనొందిన సంవత్సరంగా మార్చమని వేడుకోనండి. తప్పక దూరాన సమీపాన ఈ వాక్యాన్ని వింటూ విశ్వసిస్తున్న ప్రజలారా, నీ జీవితంలో ఈ సంవత్సరాన్ని దయనొందిన సంవత్సరముగా దేవుడు మార్చునుగాక. దేవుని దయ, దీనికి వ్యతిరేక పదమే. ఇంకా దేవుని యొక్క కోపంతో వెలబుచ్చే సంవత్సరాలు ఉన్నాయి. దేవుని కోపం కాదు మన మీద ఉండవలసింది, దేవుని దయ. 30వ కీర్తన 5వ వాక్యంలో రాయబడి ఉన్నది, దేవుని కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. ఈ సంవత్సరాన్ని మనం ఎలా వెళ్ళబుచ్చాలంటే దయనొందిన సంవత్సరముగా,
దేవుడు మన మీద కోపపడే సంవత్సరముగా ఉండకూడదు. దేవుడు మన మీద కోపాన్ని చూపే సంవత్సరముగా ఉండకూడదు. ఆయన కోపానికి మనం తాళలేం. ఆయన కోపం ద్వారా మనం నష్టపోతాం. అందుకే ఈ సంవత్సరం అంతా దయనొందిన సంవత్సరం. దయను కిరీటముగా ధరింపజేయునుగాక. దేవుని దయతో చల్లని చూపుతో ఈ సంవత్సరాన్ని వెళ్ళబుచ్చుదువుగాక. అందుకే పదే పదే పలకండి, ఈ 2026వ సంవత్సరాన్ని దయనొందిన సంవత్సరముగా, ఒక దయను కిరీటం వలె నీ తలపైన, నీ పిల్లల తలపైన ధరింపజేసి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రజలు, మన వ్యక్తిగత జీవితం అంతటినీ దయనొందిన సంవత్సరముగా మార్చునుగాక. 102వ కీర్తన 13వ వాక్యంలో రాయబడి ఉన్నది, దేవుడు దయ చూపించే కాలం వచ్చి ఉన్నది, అది వచ్చి ఉన్నది. అందుకే సియోను ప్రజల మీద దేవుడు దయ చూపించుచున్నాడు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మన మీద దేవుని దయ చూపాలి. దేవుని దయతో అనేక ఆశీర్వాదాలు ఈ సంవత్సరం పొందాలి. దేవుడి సంవత్సరం అంతా నీ కుమార్తెకు దయ చూపాలి, నీ కుమారులకు దయ చూపాలి. నీ భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల దేవుడు దయనొందిన సంవత్సరంగా మార్చాలి. దేవుడు దయ చూపితే ఎంతో ఆశీర్వదించబడతాం. బైబిల్లో ఎంతోమంది చెప్తారు, దేవుని దయ వలన మేము ఈ విధంగా ఆశీర్వదించబడ్డాం. దేవుని దయ వలన చాలామంది ప్రజలు చెప్తారు, మాకు ఈ పిల్లలు కలిగారు, దేవుని దయ వలన మేము ఇలాగున దీవించబడ్డాం. ఈ విధంగా సేవ జరుగుతోంది. దేవుని దయ ఉంటే ఎంతైనా ఆశీర్వదించబడతాం. 104వ కీర్తన 27వ వాక్యంలో రాయబడి ఉన్నది, దేవుని చేతిలో నుంచి దేవుని దయను పొందుకొని, దేవుని చేతిలో నుంచి జంతువులు, సింహాలు, ఏమండి పశువులన్నీ ఆయన దయతో ఆయన చేతిలో నుంచి ఆహారం తీసుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాయంట. అంటే దేవుని దయ ఉంటే ప్రతి జంతువు ఆహారం దేవుని ద్వారా పొందుకొని దీవించబడినట్లు చూడండి. దేవుని దయ ద్వారా సింహాలు పోషించబడుతున్నాయి. దేవుని దయతో దేవుడు వాటికి ఆహారం పెట్టి పోషిస్తున్నాడు. ఆయన దయ ఉంటే పోషించబడతాం. ఆయన దయ ఉంటే ఆశీర్వదించబడతాం. ఆయన దయ ఉంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అందుకే విశ్వసించండి, ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు, నీ కుటుంబీకులకు, సేవకులకు, సంఘానికి, విశ్వాసులకు అందరికీ దయనొందిన సంవత్సరంగా మార్చి నడిపించునుగాక, పోషించునుగాక, దయను కిరీటముగా ధరింపచేయునుగాక. 2వ మాట గమనిస్తే యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యములో వ్రాయబడిన ఒక చక్కని మాట, తమ సంవత్సరములు క్షేమముగా సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఈ 2వ మాట గమనిస్తే సుఖ క్షేమము గల సంవత్సరముగా దేవుడు ఈ సంవత్సరాన్ని మార్చునుగాక. ఈ రెఫరెన్స్ను బట్టి మనం నేర్చుకోవాల్సినది, సుఖ క్షేమము గల సంవత్సరముగా మన సంవత్సరములను వెళ్ళబుచ్చుదుముగాక. విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి, దేవా సంవత్సరాలు గడుచుతూ ఉన్నాయి, ఏ కీడు రాకుండా కాపాడమని ఆయనకు ప్రార్థన చేయగలిగితే దేవుడు అలాగున చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా అద్భుతం చేస్తాడు ఆయన. ఈ 2వ మాట పలకండి, ఈ క్రొత్త సంవత్సరాన్ని దేవుడు సుఖక్షేమము గల సంవత్సరముగా మార్చి నడిపించునుగాక. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యములో సుఖజీవముతో గడుచు సంవత్సరములుగా దేవుడు చేస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ క్రొత్త సంవత్సరం అంతా ఈ 2వ మాట గమనిస్తే సుఖక్షేమము గల సంవత్సరం. ఈ రోజులో చాలామందికి సుఖము లేదు, క్షేమము లేదు. బయటికి వెళ్తే తిరిగి మరలా క్షేమంగా ఇంటికి వస్తామన్నటువంటి క్షేమము లేదు. చాలామంది సుఖము లేక, క్షేమము లేక అల్లాడిపోతున్నారు. దేవుని దగ్గర మనం విశ్వసించి ప్రార్థన చేయగలిగితే మన సంవత్సరమును దేవుడు, ఈ క్రొత్త సంవత్సరాన్ని సుఖము క్షేమము గల సంవత్సరంగా మార్చి నువ్వు కష్టపడుతున్న కష్టములో సుఖాన్ని ఇస్తాడు. ఎక్కడికి బయటికి వెళ్తున్నా క్షేమం ఇస్తాడు. సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయం 24వ వాక్యంలో సుఖ నిద్ర, రాత్రులు సుఖమైన నిద్రను దేవుడు కలుగజేస్తాడు. పగలంతా కష్టపడి రాత్రులు నీవు ఇంటికి వచ్చినప్పుడు సుఖ నిద్ర. ఈ రోజుల్లో చాలామందికి సుఖమైన నిద్ర లేక అనేక రోగాలు వస్తున్నాయి. సుఖ నిద్ర లేక అనేక మంది అల్లాడిపోతున్నారు. నిద్రపోవడానికి కూడా ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమందికి రాత్రులు మెలకు వస్తే నిద్ర పట్టక అల్లాడిపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలకు దేవుడు సుఖమైన నిద్రని ఇస్తాడని ప్రభు చెప్తున్నారు. డాక్టర్లు కూడా చెప్తారు, సుఖమైన నిద్ర ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందని, వారి హెల్త్ అంతా బాగుంటుందని ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్తుంటారు. అన్నిటికీ మూల కారణం నిద్రే. ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణం నిద్రే. ఎంత కష్టపడినా
ఒక నెమ్మది గల నిద్ర నువ్వు నిద్రపోతే నీ బాడీ అంతా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే దేవుడు ఈ సంవత్సరాన్ని సుఖము క్షేమము గల సంవత్సరంగా మార్చబోతున్నాడు. నువ్వు విశ్వసించి ప్రార్థన చేయగలిగితే నీ సంవత్సరాలు దేవుడు సుఖ క్షేమము గల సంవత్సరంగా ప్రభు మార్చునుగాక. ఇంకా బైబిల్లో గమనిస్తే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యంలో తన కష్టాతీతమును అనుభవించుచు కడుపు నిండా ఆహారం తింటూ సుఖం అనుభవించడమే దేవుడిచ్చే ఆశీర్వాదం. చూడండి, మీ కష్టాతీతంలో మీరు అనుభవిస్తూ సుఖంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండడమే ఈ దేవుడిచ్చే ఆశీర్వాదం. ప్రపంచంలో ఎవరు ఇది ఇచ్చేది కాదు, ఇది దేవుని ఆశీర్వాదం. మీ కష్టాతీతం మీరు అనుభవించాలి, కడుపు నిండా ఆహారం తిని ఈ సంవత్సరం మీరు క్షేమంగా సుఖముగా ఉండాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, దీవిస్తున్నాను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, సుఖ క్షేమము గల సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని దేవుడు మార్చాలని, అది దేవుడిచ్చే ఆశీర్వాదమని లేఖనంలో రాయబడినట్లు నీవు నేను మనం అందరం ప్రభుకి అలాగే మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలి. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు సుఖముగా క్షేమముగా నెమ్మదిగా ఉంటారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడే మనకు క్షేమాధారం. కీర్తనలో రాయబడి ఉన్నది, నీవే ప్రభుడవు, నీకంటే మించిన క్షేమాధారం నాకు మరొకటి ఏదియో లేదు. క్షేమాన్ని ప్రసాదించేవాడు, క్షేమానికి ఆధారం ఆయనే. సుఖమిస్తాడు, క్షేమమిస్తాడు. కష్టపడాలి, సుఖపడాలి, కష్టపడాలి, కష్టాన్ని తగిన సుఖం అనుభవించాలి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఎక్కడికి వెళ్తున్న మీ పిల్లలు స్కూళ్ళకి, కాలేజీలకి, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా క్షేమంగా ప్రయాణాల్లో దేవుడు దయచేయాలి. క్షేమము గల సంవత్సరముగా మార్చాలి. సుఖం మీరు కష్టపడడానికి, మీరు కష్టపడుతున్న దానికి ప్రతిఫలముగా దేవుడు సుఖం ఇవ్వాలి. విశ్వసించి ప్రార్థన చేసుకోండి. సుఖక్షేమము గల సంవత్సరముగా మీ సంవత్సరాలు దేవుడు మార్చబోతున్నాడు. అలా మార్చడానికి నీవు నేను మన కొరకు, అందరి కొరకు తప్పక ప్రార్థించదుముగాక. 3వ మాట గమనిస్తే సంతోషము గల సంవత్సరం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యంలో, ఎస్తేరు గ్రంథం అంతా మనకు తెలుసు. వాళ్ళకు వచ్చిన కష్టం, బాధలు, ఎన్నెన్నో కష్టతరమైన పరిస్థితులు, నెమ్మది లేదు, సుఖం లేదు. ఆ దేశంలోనే యూదులకు వ్యతిరేకంగా హామాన్ అనబడే ఒక శత్రువు లేచి యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఒక మరణ శాసనాన్ని రాయించి పెట్టాడు. అలాంటి ప్రాంతంలో మొర్తుకై కానీ ఎస్తేరు కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. రాజులు, రాజకీయ నాయకులు ఎన్నెన్నో దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నినా వాటన్నిటిని లయపరిచి ఆ చోట రాయబడి ఉన్నది, యూదులందరూ సంతోషించి ఆ రోజును పూరీము పండుగగా ప్రతి సంవత్సరం చేసుకొని అందరూ చెప్పుకుంటున్నారు. దేవుడు మనకు సంతోషం ఇచ్చిన ఈ నెల, ఈ సంవత్సరం, ఇక ప్రతి సంవత్సరం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషపడుతూ, సంతోషమే ఆరోగ్యదాయకం, సంతోషం గల మనసు ఉండాలి. లేఖనములో పలు చోట్ల దేవుడు చెప్పారు, సంతోషించండి, సంతోషంగా ఉండండి, దేవుణ్ణి బట్టి ఆనందించండి అని. ఈ సంవత్సరం అంతా 3వదిగా సంతోషించే సంవత్సరంగా దేవుడు మార్చునుగాక. ఇప్పటిదాకా నీ జీవితంలో ఏ బాధలు ఎదుర్కొంటూ వచ్చావో, ఇక నా వల్ల కాదు, ఇవి నాలో నుంచి తొలగిపోవు ఈ బాధలు అనుకుంటూ ఉన్నావేమో. ఎస్తేరు గ్రంథంలో రాజులను సైతం, వారి యొక్క పన్నాగాలను సైతం దేవుడు తలకిందులు చేసి బాధలు తొలగించి సంతోషించే సంవత్సరంగా మార్చిన దేవుడే మన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ జీవితంలో, పిల్లల జీవితంలో, కుటుంబ జీవితంలో సంతోషం లేకుండా ఏ ఏ సమస్యలు అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని తొలగించి ఎస్తేరు గ్రంథంలో వాళ్ళు పూరీము పండుగ చేసుకొని సంతోషించినట్లు 3వదిగా సంతోషంగల సంవత్సరముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా లాగున సంతోషింపచేసి నడిపించునుగాక. 4వ మాట గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 29వ వాక్యంలో, నిమ్మలముగా ఉండే సంవత్సరం, నెమ్మదిగా, నిమ్మలముగా. ఇంకా యెషయా గ్రంథంలో, రాజుల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోగాన్ని దేవుడు తొలగించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినప్పుడు తనే అంటాడు, ఇక నా సంవత్సరములన్నీ నేను మెల్లగా, నిమ్మలముగా నడుచుకుంటాను, నెమ్మదిగా, మెల్లగా, నిమ్మలముగా నడుచుకుంటాను. ఈ సంవత్సరం అంతా ఏ తొందరపాట్లు లేకుండా నిమ్మలం, మెల్లగా, తొందర ఏమీ లేకుండా
హడావుడి ఏమీ లేకుండా జీవితాన్ని నిమ్మలముగా మెల్లగా నడుచుకుంటట్లుగా, ఏ రోగాలు ఏ సమస్యలు లేకుండా నిమ్మలమైన సంవత్సరంగా దేవుడు నీ కుటుంబానికి ఈ సంవత్సరాన్ని మారుస్తాడు. హిజ్కియాలాగా ప్రార్థన చేయి, దేవుని బిడ్డలాగా మొరపెట్టు, ప్రార్థన చేయి. తప్పక దేవుడు దీవించబోతున్నాడు. 5వ మాట కూడా గమనిస్తే ఇస్సాకు గురించి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యంలో ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఆశీర్వాదం పొంది ఫలాలు అనుభవించాను. ఈ మాటకు ఎదురుగా మీరు ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి, రాసుకోనండి. ఆశీర్వదించబడిన సంవత్సరం. పంట పొలాలైనా, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా ఈ సంవత్సరం 100 ప్రతిఫలం దేవుడిచ్చునుగాక, అప్పుల్లో నుంచి విడిపించునుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగించునుగాక. విశ్వసించండి, ఇస్సాకు దేవుడే మన దేవుడు. ఇస్సాకు దేవుడు చెప్పిన మాట విని ప్రార్థన చేసుకొని ఆ దేశమందున్నవాడే విత్తనం వేస్తే ఆ సంవత్సరం 100 ప్రతిఫలం, ఆశీర్వాదం, క్రమక్రమంగా అభివృద్ధి పొంది ఆశీర్వదించబడ్డాడు. 5వ మాటగా ఆశీర్వదించబడే సంవత్సరంగా దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని మార్చునుగాక. విశ్వసించండి. వ్యాపారాలు చేస్తున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా? చాలామంది మాతో చెప్తుంటారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలని, పిల్లల గురించి, చదువుల గురించి, ఆర్థికంగా కుటుంబ పరిస్థితుల గురించి ఇబ్బంది పడుతున్నారా? దేవుడు ఈ సంవత్సరం 100 ఆశీర్వాదం ఇచ్చి నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లలను ఆశీర్వదించబడిన సంవత్సరంగా మార్చునుగాక. పొలములో అడుగుపెట్టినా, పట్టణములో అడుగుపెట్టినా, ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వాదం నీ చేతుల్లో, నీ పాదములలో, నీతిమంతుల తల మీద ఆశీర్వాదం ఉండి సర్వ సమృద్ధితో ఆశీర్వాదాలతో నింపి ఆశీర్వదించబడిన సంవత్సరంగా ప్రభు చేయునుగాక. ఈ 5 రకాల సంవత్సరాలు. మొదటి సంవత్సరం మనం గమనిస్తే దయనొందిన సంవత్సరం. 2వ సంవత్సరం సుఖక్షేమము గల సంవత్సరం. 3వ సంవత్సరం బాధలు తొలగిపోయి సంతోషించే సంవత్సరం. 4వ సంవత్సరం రోగాలు తొలగిపోయి నిమ్మలముగా మెల్లగా ఉండే సంవత్సరం. అలాగే 5వ సంవత్సరం చేతి పనుల్లో, వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించబడి ఆశీర్వదించబడిన సంవత్సరంగా దేవుడు చేయునుగాక. మూలవాక్యాన్ని గమనిస్తే సంవత్సరములు జరుగుచుండగా దేవా నీ కార్యములను నూతనపరచండి. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు మన కళ్ళ ముందు దొర్లిపోయాయి. ఈ క్రొత్త సంవత్సరం ఈ 5 రకాలుగా దేవుడు దీవించి దయనొందిన సంవత్సరంగా, సుఖక్షేమం గల సంవత్సరముగా, సంతోషం గల సంవత్సరముగా, నిమ్మలముగా ఉండే సంవత్సరముగా, ఆశీర్వదించబడిన సంవత్సరంగా తప్పక దేవుడు మార్చునుగాక. విశ్వసించండి. దేవుని మాటగా చెప్తున్నాం. దేవుడి మాట మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మన బైబిల్లో చదివినట్లు ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖపడాలా, ఇన్ని సంవత్సరాలు మేము బాధపడాలి అన్నట్లుగా ఈ సంవత్సరం ఉండకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతం చేసి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా నడిపించునుగాక. ఈ మాటలు దూరాన సమీపన అందరిలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్.